ఎస్సీ కార్పొరేషన్లో నిప్పిస్తానని మాయమాటలు చెప్పి బిక్కనూర్ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించిన సంఘటన చాలా ఆలస్యంగా వెల్లోకి వచ్చింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన చెవుల శ్యామయ్య చెందిన సర్వే నెంబర్ 711/1లో 14 గుంటల భూమి, 713/1లో 23 గుంటల భూమి, మొత్తం 37 గుంటల భూమిని 13 జూన్ 2022 సంవత్సరంలో లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన ఏనుగు రాజేశ్వర్రెడ్డి పేరుపైన మార్చుకోవటం జరిగిందని, అదే రోజు మళ్లీ వెంటనే కర్నే కరుణాకర్ సిరిసిల్ల గ్రామం, రాజన్న సిరిసిల్ల జిల్లా చెందిన వ్యక్తిపైన రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగిందని చెవుల శ్యామయ్య ఆవేదన వ్యక్తం. సంతకం పెట్టించుకొని ఇది బాలకిషన్ కరుణాకర్రావు బిల్ నన్ను ముద్ర పెట్టించుకొని నాదని వాళ్ళు అంటారు. నన్ను గోయనిస్తలేదు. 37 గుంటలు రెడ్డి ఇది లక్ష్మీదేవపల్లి రాజేశ్వర రెడ్డి మీకు వెళ్ళి కరుణాకర్ రెడ్డికి చేసి ఇచ్చిండు. మళ్ళీ రాజేశ్వర రెడ్డి కరుణాకర్ రావుకు చేసి ఇచ్చిండు. శ్రీధరు రమేష్పల్లి శ్రీధరు దోలుకుపోయిండు. రాజేశ్వర రెడ్డి మీద చేసిండు. రాజేశ్వర రెడ్డి కూడా తీసుకుపోయి లక్ష్మీదేవపల్లి సిరిసిల్ల వాని పేరు కరుణాకర్ మీద చేసిండు. 37 గుంటలు మొత్తం కారకూడ అంటే రమేష్పల్లి శ్రీధర్ చేస్తా 6 నెలలు చేస్తా. ఇక అయిపోయా, ఇక రాసిచ్చుడే పేరు మీద చేసిస్తా. నీకు ఈ వచ్చే నెలలు అయిపోయా. ఇక ఇవే మాటలు. 3 ఏళ్ళ కొల్లే రాసిచ్చుడు మీదనే ఉన్నాడు. బాండ్ పేపర్ మీద ఇది రాసిచ్చాడు, ఇంకో పేపర్ పోయినప్పుడు అలా వాయిదాలు పెట్టుడు, ఇవే రాసిచ్చాడు. చేపిస్తాను, చేసిచ్చుడు లేదు, మరపిల్చుడు లేదు. నేను ఇప్పుడు రిపోర్టర్ అయినా, నేను అన్ని మాట్లాడుకుంటా, నేను అన్ని చేసుకుంటా. నీ దగ్గరికి ఎవరు రారు అని కూడా మాట్లాడండి. ఇక 15వ తారీఖు పెట్టిండు. ఈ నెల లాస్ట్ 6వ తారీఖు పెట్టిండు. 6వ తారీఖు లేదు, 7వ తారీఖు లేదు. ఇప్పుడు శ్రీధరు 2 కోటి చుట్టూ కూడా తింపుతున్నాడు. ఎందుకంటే జరగట్లేదు. ఏంటంటే నా కుటుంబ సభ్యులకు ఇప్పటికే వాళ్ళు రావాలి చేసుకోవాలన్నా కానీ భయం దోళన ఉంది. ఊర్లో కూడా ఎటువంటి మాతో చుట్టుపక్కల వాళ్ళు కూడా గ్రామస్తులు కూడా మాకు ఎటువంటి ఒక రూపాయి నమ్మరు. మమ్మల్నితో కూడా మాట్లాడారు. ఎందుకంటే మేము ఒక ఊరు కూడా వెలివేసినట్టు అయిపోయింది మా పరిస్థితి. ఇక్కడ దీనంగా మేము ఏంటంటే మాది మేము అన్నట్టు మేము ఒక కూలి పనికి పోవడానికి కూడా మమ్మల్ని పిలిస్తే కూడా ఎవరు మాకు పిలిస్తే కూడా మేము పోలేక పరిస్థితి అయిపోతుంది సార్. కూడా దయచేసి మాకు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ సార్ కానీ, ఆర్డీఓ సార్ కానీ, మాకు జిల్లా కలెక్టర్ సార్ కానీ మా పైన, ఎందుకంటే అతన్ని పేపర్ రాసిచ్చి ఇవన్నీ చేసి మాకు ఇస్తలేడు కాబట్టి మీరే చర్యలు తీసుకొని మా యొక్క భూమిని మాకు ఇప్పించగలరని కూడా కోరుతున్నాం సార్. ఎందుకంటే ఇవన్నీ పదే మేము రావడము పోవడం అన్నది మాకు ఇబ్బందిగా ఉంది. మేము ప్రస్తుతం అవన్నీ మేము చేయలేకపోతున్నాం సార్. మా నాన్న నుంచి ఏంటంటే మీకు ఎస్సీల కార్పొరేషన్ కింద లోన్ ఇప్పిస్తామని ఇది ఒక చిన్న నా పొరపాటుతోని మాకు ఇదంతా ఇబ్బందులకు గురి చేస్తున్న ఇప్పుడు బోడపుంటి శ్రీధర్ దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ ఉన్నాడు సార్. ఆయన ఏంటంటే మరి చేపిస్తాను కూడా తప్పించుకోవడం, నేను ఒక విలేకరుని దుష్ప్రచారం చేసుకుంటుండా మాకు తెలియదు సార్. మమ్మల్ని అయితే భయాందోళనకు గురి చేస్తుంది సార్. ఎప్పుడు చేసినా మా ఫోన్లు కూడా ఏవి కూడా లిఫ్ట్ చేయడు. మాకు ఎటువంటి ఉన్నది కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి మాకు రెస్పాండ్ కూడా కాదు సార్. ఇంటికి 10 సార్లు కూడా వెళ్ళినా, ఎన్నిసార్లు పోయినా కానీ మాకు నిరాశనే కలుగుతుంది సార్. అందరికీ నమస్కారం. ఎందుకంటే మా కుటుంబ సభ్యులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ బోడపుంటి శ్రీధర్ రమేశ్వర్పల్లి గ్రామస్తుడు, తండ్రి పేరు నారాయణ సార్,
ఎందుకంటే మా నాన్నకు ఎస్సీ కార్పొరేషన్ కింద 2 లక్షల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పేసి ఏనుగు రాజేశ్వర్ రెడ్డి పైన డైరెక్ట్గా మాకు చేపించి మాకు ఒరిజినల్ పాస్బుక్ కూడా మాకు ఇచ్చేస్తే మేము అదే ఉన్నదాన్ని నమ్ముకున్నాం. కానీ మా ఉన్న భూమి కూడా వేరే వాళ్ళపైన దౌర్జన్యంగా వాళ్ళకు ఇస్తారని తెలియదు. వాళ్ళు కుమ్ముక్కై మాకు ఏ విషయం జరిగిందని మాకు తెలియదు సార్. మా ల్యాండ్ మాకు ఇవ్వాలని ఎంఆర్ఓ సార్ కానీ, ఆర్డీఓ సార్ కానీ, కలెక్టర్ సార్ కానీ, ఎస్పీ సార్ కానీ అందరినీ కూడా కోరుకుంటున్నాం సార్. మాది ఆరేపల్లి గ్రామం, రాజంపేట మండలం, కామారెడ్డి డిస్టిక్. మా భూమి వచ్చేసి తిప్పాపూర్ శివారు, బిక్నూర్ మండలానికి చెందిన వాళ్ళం సార్. మా పేరు చెవుల శ్యామయ్య, తండ్రి పేరు బాలయ్య. నేను అలా పెద్ద కొడుకును సార్. నా పేరు రవీందరు, మా తమ్ముడు సుధాకరు, మా చెల్లె కూడా ఉన్నారు సార్ సాత్విక. మా అమ్మ నాన్న ఏంటంటే నిన్న కూడా ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఎందుకంటే మేమే అందరికి నచ్చ చెప్పుకొని ఇప్పటి వరకు జీవించున్నామంటే దీని యొక్క పరిష్కరిస్తారనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియపరుస్తున్నాం సార్. Like, comment, and subscribe.